అగ్రరాజ్య అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల విషయంలో అమెరికా సర్కార్ దూకుడు నిర్ణయాలు తీసుకుంటోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారిని స్వదేశాలకు తిప్పి పంపుతోంది. తాత్కాలిక వలసదారులపైన కన్నెర్ర చేస్తోంది. ఈ పరిణామాల వేళ వారం రోజుల్లోగా దేశాన్ని వీడాలంటూ వచ్చిన ఓ మెయిల్ అగ్రరాజ్యంలోని ఉక్రెయిన్ పౌరులను హడలెత్తించింది. ఆ తర్వాత అది పొరపాటుగా వచ్చిన మెయిల్ అని అధికారులు చెప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించాక ఆ దేశానికి చెందిన పౌరులను ఆదుకునేందుకు అమెరికా ముందుకొచ్చింది. మానవతా పెరోల్ ప్రోగ్రాం కింద వారికి అగ్రరాజ్యంలో తాత్కాలిక నివాసం కల్పించింది. అయితే ఇటీవల వీరందరికీ ఓ సందేశం వచ్చింది. మీ పెరోల్ను రద్దు చేస్తున్నామని, ఇంకా అమెరికాలోనే ఉండాలని ప్రయత్నించొద్దని, 7 రోజుల్లోగా దేశం విడిచి వెళ్ళాలి, లేదంటే ఫెడరల్ ప్రభుత్వమే వెతికి పట్టుకుంటుందని ఆ సందేశంలో ఉంది. దీంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కానీ దీనిపై అమెరికా స్పందించింది. అది పొరపాటుగా వెళ్లిన సందేశమని, ఉక్రెయిన్ పౌరులకు కల్పించిన మానవతా పెరోల్ను రద్దు చేయలేదని పేర్కొంది.